పేదల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా అని కొనియాడారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. విఎం రంగా అనుచరునిగా రాజకీయాల్లోకి ప్రవేశించడం తనకు ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. విఎం రంగా జయంతి కార్యక్రమాలను సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 77వ జయంతి వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగాయి. ఈ క్రమంలో 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్డు, అల్లూరి సీతారామరాజు వల్ వంతెన అన్న క్యాంటీన్ సమీపంలోని వంగవీటి మోహన్ రంగారావు విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డివిజన్ నేతలతో కలిసి పూలమాలలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి కార్యక్రమాలు తన నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్లు వెల్లడించారు. విఎం రంగా అనుచరునిగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. పేదలకు వెన్నుగా నిలిచిన విఎం రంగా రౌడీ మూకల చేతిలో మరణించడం తీరని ఆవేదనగా మిగిలిందన్నారు. రంగా భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. బ్రతికినా చనిపోయినా విఎం రంగాలా ఉండాలన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు విజయవాడ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి వేడుకలు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పేదల ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఈరోజు వాడలా ఆయన జయంతి వేడుకల్ని ఆయన ఆశయాల్ని మరొక్కసారి పేదలకి సేవ చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పేద వర్గాలకి అండగా ఉన్నటువంటి రంగా గారు ఆ అండగా ఉండే క్రమంలోనే రౌడీ మూకల చేతిలో బలైపోయిన ఇన్ని సంవత్సరాలైనా సరే విజయవాడ ప్రజానికం కానీ, తెలుగు ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ మహానుభావుడిని మర్చిపోలేరు. ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆయన వర్ధంతి డిసెంబర్ 26 ఘనంగా నివాళులు అర్పిస్తారు. అన్ని రకాలుగా మహానుభావుడి చరిత్ర భవిష్యత్ తరాల వరకు కూడా గుర్తుంటుంది. పనిచేస్తే అలాగా ఎమ్మెల్యేగా పనిచేయాలి, అలా ఎమ్మెల్యేగా ఉండాలి. బతికితే విఎం రంగాలాగా బతకాలి, చనిపోయినా విఎం రంగాలాగా చనిపోవాలనేది ఈ బోండా ఉమా కోరికను కూడా తెలియజేస్తారు.